రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ నెల 13న ఎన్నికల ప్రచారం చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాల యాదయ్య సభాస్థలాన్ని పరిశీలించారు. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచినా హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. పార్లమెంట్ ఎన్నికల చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు సబిత. వారిని డిసైడ్ చేసినందుకు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిని డిసైడ్ చేసినందుకు ముందు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎవరు కూడా స్పందించని టైంలో కాసాని జ్ఞానేశ్వర్ గారు 96 కులాలని, అసలు ఏ కులం ఎక్కడుందో, ఎవరెవరు ఎంతున్నారు, ఎక్కడున్నారనేది కూడా తెలియని సమయంలో 96 కులాలను ఏకం చేసి ఒక ఐక్య వేదిక పెట్టి బడుగు బలహీన వర్గాల గొంతుగా ఆ రోజున ప్రభుత్వానికి బడుగుల గొంతును వినిపించే ప్రయత్నం కాసాని జ్ఞానేశ్వర్ గారు చేశారు. ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ లో ఉన్న అందరూ రేపు జరుగుతున్న ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ గారిని కేసీఆర్ గారు నిర్ణయించిన వ్యక్తి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపించమని కోరుతా ఉన్నాం. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన ఈ 90 రోజులు 100 రోజులు ఈ పాలనను చేసుకుంటే డెఫినెట్ గా ఒక అనుభవం ఉన్న నాయకుడు పాలన చేస్తే ఎట్లా ఉంటుంది అనేది స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో అర్థమవుతుంది. చేవెళ్ల ప్రాంతం, చేవెళ్ల నియోజకవర్గం రాజకీయ చరిత్ర గల ప్రాంతం. ఇక్కడ ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ నుంచి నెగ్గి వచ్చిన నాయకులే గాని, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులే గాని, లేదా ఈ ప్రాంతంతో రాజకీయ సంబంధాలున్న నాయకులే కూడా చేవెళ్ల ప్రాంత ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయం ఇవ్వడం జరిగింది. తద్వారా దీని పరిణామాలు కూడా రాష్ట్ర రాజకీయాల మీద కూడా పడ్డాయనే విషయం మీ అందరికీ యాడ్ చేస్తుంది. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి సంబంధాలు చేవెళ్ల ప్రాంతంతోనే కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంబంధం చేవెళ్ల ప్రాంతంతోనే కానీ, ఈ రోజు కేసీఆర్ గారి సంబంధం మన ప్రాంతం చేవెళ్ల వికారాబాద్ ప్రాంతంతో మీ అందరికీ ఏ విధమైన రాజకీయ సంబంధం ఉందో యాడ్ చేస్తుంది. అంటే ఎందుకు చేస్తున్నారు? ఎప్పుడు కూడా చేవెళ్ల ప్రాంత ప్రజలు నిజాయితీ దిక్కు, మంచి దిక్కు, వెన్నుపోటు రాజకీయాలు పొడిచే వాళ్ళని కూడా గమనించుకుంటూ ముందరకు పోతున్న విషయం మీ అందరికీ కూడా యాద్ చేస్తుంది. ఈ రోజు చేవెళ్ల యొక్క పేరు మీద